ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు మనందరికీ ఉపయోగపడేటువంటి క్రిస్మస్ సందేశాన్ని మనకు అందించడానికి హైదరాబాద్ నుండి డాక్టర్ జాన్ పాల్ గారు మన మధ్యలోకి వచ్చారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. ఆయన ప్రిన్సిపాల్గా చేస్తూ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ మధ్యలో చాలా యూనివర్సిటీస్లో దేవుని వాక్యాన్ని అందించడానికి వాడబడుతున్నటువంటి దైవజనులు. ఈ సాయంకాల సమయంలో ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు గనక దయచేసి కొద్దిగా శ్రద్ధతో మనము ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. నేను అందరికీ కనిపిస్తున్నానని అనుకుంటున్నా. అసలే నేను ప్రొఫెసర్ని. మాకొక రూల్ ఉన్నది, మీకు నేను కనిపించటం కాదు, నాకు మీరు కనిపించాలి. పర్వాలేదు, కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెం ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను ఎదురు తిరుగుతూ ఉంటాను కాబట్టి సగమన్నా కనిపిస్తూ ఉంటాను. రైట్. ఈనాడు చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, పనులు చేసుకునేవాళ్ళు కానీ, నేను పోయి కొంచెం అడిగిన, ఒకే ఒక ప్రశ్న అడిగిన, బాబు మీకు ఏం కావాలి? మీ లైఫ్లో నంబర్ 1 ఫస్ట్ది ఒక్క మాటలో చెప్పు, ఏం కావాలి? దేనికోసం ఎన్ని ప్రాకులాటలు? అది చదివే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఇంకేదైనా పనే కావచ్చు. ఎంతమందిని అడిగితే వాళ్ళందరూ కలిసి ఒక మాట చెప్పిండ్రు, ఏముంది సార్ మాకేం కావాలి? మీరు ఆలోచించండి, ఏం కావాలో? ఏం కావాలి? అబౌ వెరీ గుడ్. మీ అంత మంచిగా చెప్పలే వాళ్ళు. కుర్రోళ్ళు లేక పెద్దవాళ్ళు ఏమని చెప్పింటారంటే, ఏముంది సార్, క్యాష్. నేను అన్నా సరే మంచిదే, బాగానే ఉంది. రెండోది చెప్పండి ఏం కావాలో. వాట్ ఈజ్ సెకండ్ వన్? అంటే వాళ్ళకి ఇంకా హుషారు వచ్చి ఏమన్నారు, ఏమంటారు సార్, క్యాషే. అంటే రెండోది కూడా క్యాషే అనగానే ఇక నేను మూడో ప్రశ్న అడగటం మానేసిన. ఇంకెందుకు, 3 అడిగిన ఏం చెప్తారు, ఇంకొక అంటారు, ఎందుకులే అని నేను ఇక మూడో ప్రశ్న అడగటం మానేసిన. కాకపోతే ఒక మాట చెప్తున్నా, క్యాష్ కావాలంటే మనలో ఇంకొకటి ఉండాలి, దాని పేరు కూడా క్యాషే. కొంచెం క్యాష్కి స్పెల్లింగ్ ఏంటి? ఈ ప్రపంచంలో దేనికి స్పెల్లింగ్ తెలియపోయినా దానికి స్పెల్లింగ్ అందరికీ తెలుసు. తెలుగు రానోళ్ళకు కూడా, ఇంగ్లీష్ రానోళ్ళకు కూడా ఒక మాట బాగొచ్చు, క్యాష్. స్పెల్లింగు CASHE అంటే ESHE. క్యాషే కావాలంటే ఏది జేబులోకి ఇక్కడ కావాలి కదా. మనలో క్యాష్ ఉండాలి. దాని స్పెల్లింగ్ ఏంటంటే KASHE. KASHE లోపలుంటే, ఇక్కడ KASHE నా లోపలుంటే, CASHE నా జేబులో ఉంటుంది. మేము ఉద్యోగాలు చేయటంలా, మేము పైసలు తీసుకోవట్లా, ఫ్రీగా చేస్తున్నాం. అంత లేదు, అసలే ప్రిన్సిపాల్ అంటే ఎక్కువ అడుగుతాడు. సరే, KASHE ఎన్ని అక్షరాలు ఉన్నాయి? KASHE. ఈ 5లో కనీసం మీరు 3 చెప్పాలి. చలో, కే కైటా, కైండ్ అంట, నాలెడ్జ్. కరెక్ట్. మీరు అసలు వైజాగ్ మామూలుదా? ఒక్కటి జస్ట్ మిస్ అయ్యిండ్రు కానీ, లేకపోతే IIT ఇక్కడ పెట్టాల్సింది. నిజం, అది మీకు తెలుసు. న్యూస్ పేపర్లో ఎంత డిస్కషన్ అయిందో, ఎంత అందరూ డిస్కషన్ చేసిండ్రో. ఆంధ్ర తెలంగాణ మొత్తానికి ఒకటే IIT పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. మీరు అలాంటిది గొప్పది. కమాన్, మొత్తం చెప్తున్నావు, నీకు తెలిసిపోయింది అయింది. యాటిట్యూడ్, వైఖరి. ఎస్,
అబ్బో, తప్పు. ఎస్, నీకు కాలేజీలో సీట్ ఇస్తారా? స్టడీస్ అంటున్నాడు, ఏం చేయాలి మరి? నేను కాలేజీలో సీట్ ఇచ్చే, ఎంసెట్ లేకుండా సీట్ ఇచ్చేతారా? స్టడీస్ కాదు. మోడీ గారిని జ్ఞాపకం చేసుకోండి. అబ్బా, అంత సిన్సియర్ ఉన్నాడా ఏంది? మోడీ గారిని జ్ఞాపకం ఒకటి స్కిల్. గత 7-8 సంవత్సరాల నుంచి పాపం ఆయన ప్రాకులాడుతున్న ఒకే ఒక మాట స్కిల్. రైట్. హెచ్ అంత లేదు. హానెస్ట్ అనేది యాటిట్యూడ్కి వెళ్ళిపోతుంది. హెచ్ హార్డ్ వర్క్, అది కాదు, అది కూడా యాటిట్యూడ్కి వెళ్ళిపోతుంది. సరే, మీరు అన్నీ చెప్తే ఇక నేనెందుకు, అందుకని ఒకటే నాకు ఉంచినట్టున్నారు మీరు. హెచ్ మీరు అనుకున్నంత గొప్పవి కాదు, సింపుల్లీ హ్యాబిట్స్. మీకు ఒక చిన్న రహస్యం చెప్పాలి. మనుషులలో గొప్ప సంగతులు చిన్న విషయాలు చేస్తే వస్తాయి. We normally think great things happen with great things, but the great things happen with simple things like habits. Last E. 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 సరే సరే. ఎటిక్యూట్స్, మర్యాదలు. ఎట్లా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఇవన్నీ. కాబట్టి ఈ 5 లక్షణాలు ఉంటే ఈ క్యాష్ అదే. ఇప్పుడు కాబట్టి స్లోగన్ ఏంటి? ఆ క్యాష్ మనలో ఉంటే మనకు అవసరమైన క్యాష్ జేబులో ఉంటుంది. అసలే పెద్ద కోటేసుకొచ్చినా ఫుల్ జేబులో ఉంటుంది. రైట్. కాబట్టి మనిషికి అవసరమైనవి వేరే ఉన్నవి, యాటిట్యూడ్స్. సరే, ఎంత మనం చెప్పుకుంటుంటే నాలెడ్జి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? కొంతమంది మంచి చేస్తున్నారు. అదే నాలెడ్జిని వాడి కొంతమంది దేశాన్ని, మనుషులని నాశనం చేస్తున్నారు. దానికి మొట్టమొదటి ఉదాహరణ బ్లూ వేల్స్. బ్లూ వేల్స్ విన్నారా? అమ్మో, ఎవరు తెలియదు అనుకున్నానే. ఏంటది? వామ్మో, మీరే ప్రొఫెసరా? నన్ను మించిపోయారు సిస్టర్. రైట్. బ్లూ వేల్స్ అనే గేమ్, దాని గేమ్ అనకూడదు, సూయిసైడల్ గేమ్. ప్రపంచంలో వేల మంది చచ్చిపోయారు, లక్షల మంది చంపుకోవటానికి ప్రయత్నం చేసిన గేమే బ్లూ వేల్స్. అది నాలెడ్జ్ కాదా? 2. మరి స్కిల్. ఈ స్కిల్ని వాడి ప్రపంచంలో ఎంత గొప్పగా ఉంటుంటే కొంతమంది అదే స్కిల్ని వాడి బ్యాంకుల్లో మన పైసలు లాగెత్తున్నారు. ఈ రోజున సెల్ ఫోన్ వస్తే ఎత్తాలో లేదో భయం వేస్తుంది. ఒక్కసారి కొట్టినావా సాల్వ్. రెండోసారి కొట్టాలంటే నువ్వు 3 సార్లు ఆలోచన చేయాలి. రెండోసారి కొట్టినావు అనుకో అవుట్. మూడోసారి కొడితే నీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఊస్ట్. అది స్కిల్ని మిస్యూజ్ చేయటం కాదా? యాటిట్యూడ్స్ అంటే మనుషుని వైఖరులు, మనుషులు ఒకరినొకరు చంపుకోవటం చెడు జరగటం లేదా? ఈ నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్స్ ప్రపంచంలో 25% మంచి అవుతుంటే 75% వినాశనాన్ని తెస్తున్నాయి. 25% ప్రపంచాన్ని డెవలప్ చేస్తుంటే 75% డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అండ్ రైట్ యూజింగ్ ఆఫ్ ఇట్ అండ్ రాంగ్ యూజింగ్ ఆఫ్ ఇట్ మ్యాటర్స్ ద లాస్ట్. గ్రేట్. ఎలా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జీవితంలో మనము చాలా నిర్ణయాలు చేయాలి. మనము పుట్టిన దగ్గర నుంచి చాలా నిర్ణయాలు చేస్తాం. ముఖ్యంగా 3 నిర్ణయాలు చేస్తాం. ఏం చదువుకోవాలి, ఏం ఉద్యోగం చేయాలి, 3వది
ఎవరిని పెళ్లి చేసుకోవాలి. అది కూడా మూడే. ఈ మూడిటిలో నిర్ణయాలు చేస్తాం. 3 నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలంట 3 రకాల నిర్ణయాలు ఉంటాయట. ఒకటి రిపేరబుల్ డెసిషన్స్, కొన్నిటిని రిపేర్ చేయొచ్చు, కొన్నిటిని డిఫికల్ట్ టు రిపేర్, లాస్ట్ కేసు ఉన్నది ఇర్రిపేరబుల్, యూ కాంట్ రిపేర్ ఇట్. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు చూద్దాం. రిపేరబుల్ డెసిషన్స్ అంటే ఏంటంటే, చదువులో బిఏ చదువు, బీటెక్ చదువు, దానివల్ల పోయేదేం లేదు, రిపేర్ చేసుకోవచ్చు. డిఫికల్ట్ టు రిపేర్ అనే దాంట్లో పెళ్ళి అంత తేలిగ్గా రిపేర్ చేయలేం ఏమైనా సమస్య అయితే. ఇక 3వది ఉన్నది ఇర్రిపేరబుల్. అదేంటంటే ఆత్మహత్య. యూ కాంట్ రిపేర్ ఇట్ ఫర్దర్. ఆత్మహత్య నేను ఆత్మహత్య చేసుకుంటాననే నిర్ణయం చేస్తే వాట్ రిపేర్ యూ కెన్ డూ అపాన్ దిస్? కాబట్టి జీవితాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా చేయండి. ఈ పాటికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఇక్కడ వెనక్కి కాదు, నీ జీవితం వెనక్కి తిరిగి చూడండి. మనం చేసిన 3 నిర్ణయాలు ఎలా ఉన్నాయి? రిపేరబులా, డిఫికల్ట్ టు రిపేరా, ఇంపాసిబుల్ టు రిపేరా? ఆలోచన చేయండి. ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నాం? మనం చేసే నిర్ణయాల వలన కొన్నిసార్లు నిరాశలోకి పోతున్నాం. అందుకని ఈరోజు నా అంశం ఏంటంటే, మానవుని నిరాశకు దేవుని నిరీక్షణ. మానవునికి నిరాశలు చాలా ఉన్నాయి. వాడు వీటన్నిటిలో నిరాశలోకి పోతున్నాడు. అయ్యో, నేను ఎందుకు చేసిన, ఇది చేయకుండాల్సింది కదా, దీన్ని రిపేర్ చేయలేను, దీన్ని ఎట్టకట్ట కష్టపడి రిపేర్ చేస్తాను, దీన్ని నేను అస్సలు ఏం చేయలేను. నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, నేనేం చేస్తే ఇక ఏడవటం తప్ప. నా కుమార్తె విడాకులతో గొడవలు అవుతుంది, నేనేం చేయాలి? తల బాదుకుంటున్న జీవితాలు ఇవి. మన నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వలన నిరాశలోకి వెళ్ళిపోతే దేవుడేమన్నా నిరీక్షణ ఇస్తాడా అనేదే ఈరోజు నా అంశం. అందుకే మానవుడు నిర్ణయాలు చేసి దిగజారిపోతే దిగివచ్చిన దేవుడు గురించి చెప్పటమే క్రిస్మస్ దినం. దేవుడు దిగివచ్చాడు, మానవుడేమో దిగజారిపోతున్నాడు, ఆ దేవుడేమో దిగివచ్చిండు. ఆయన ఏం చేస్తాడు అనేది క్రిస్మస్ రోజున నేను మీకు కొంచెం చెప్పాలనుకున్నాను. కొంచెం ఆలోచిస్తూ ఉండండి. మొదటిగా నేను చెప్పేది 3 మాటలు, దాంతో అవుట్. మొదటిది, ఇది ఎలా జరిగింది? ఏది? క్రిస్మస్. 2, ఎవరి కోసం జరిగింది? 3, ఎందుకు జరిగింది? ఇంతే. లాస్ట్ చిన్న క్వశ్చన్ ఉంటుంది, అయితే నేనేం చేయాలి? అది వేరే, నీ ఇష్టం. కానీ మొదటి 3 నేను ప్రజెంట్ చేస్తా, దాంతో అయిపోతుంది. మొట్టమొదటిది, క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది ఎలా జరిగింది? ప్రపంచాన్ని 2 భాగాలు, ప్రపంచ చరిత్రను 2 భాగాలు చేయాలని 3 ఏర్పరచుకున్నది ప్రపంచం. మీకు తెలుసో లేదో, కొన్ని చోట్ల పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ఒక కమిటీని వేస్తారు. ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేయాలంటే ఒక కమిటీ ఎత్తారు. ఆ కమిటీని ఏమంటారు తెలుసా? సెర్చ్ కమిటీ. అందులో వాళ్ళు 3 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 3 మళ్ళా చేసి ఒక్కడిని డిసైడ్ చేస్తారు. ఇదే విధముగా చరిత్రను కూడా 2 భాగాలు చేయటానికి, ఏ మనిషి దృష్టిలో పెట్టుకొని, ఏ వ్యక్తి దృష్టిలో పెట్టుకొని చరిత్రను 2 భాగాలు చేయాలని 3 షార్ట్ లిస్ట్ చేశారు. మొట్టమొదటి వాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఏ చక్రవర్తి? చెప్పాలి మీరు, ఇందాసార్లు చెప్పారు కదా సిస్టర్. అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యం చేసినోడు 3 తప్పులు చేసిండు, లేక 3 పనులు చేసిండు. 1, జనాన్ని చంపాడు. 2, దేశాన్ని దాటి ఆక్రమించుకున్నాడు. 3, ఆయన గురించి ఆయన చాలా రాపించుకున్నాడు. బాగలేదు. 2వ వ్యక్తిని తీసుకున్నారు. ఆ 2వ వ్యక్తి పేరు జూలియస్ సీజర్.
కైసర్ అంటున్నారే, అదే అది డ్రామా వేసింది కూడా అదే. ఆయన జూలియస్ సీజర్ ఏ చక్రవర్తి? రోమా చక్రవర్తి. ఆయన కూడా ఈ 3 పనులే చేసిండు. చంపాడు, దేశాన్ని దోసుకొని ఆక్రమించుకున్నాడు, మూడవది తన గురించి తాను చాలా టామ్ చేసుకున్నాడు. ఆయన్ని పక్కన పెట్టారు. ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసా? ఇది భారతదేశం చేసింది కాదు, ప్రపంచమంతా కూర్చొని చేసిన సెర్చ్. ఆ మూడో వ్యక్తి యేసు క్రీస్తు అనే వ్యక్తి. ఈయనేం చేసిండు? ఎవడన్నా చంపిండా? చంపలేదు, ఆయనే సచ్చిండు. 2, దేశాన్ని ఆక్రమించుకున్నాడా? దేశమే దాటలేదు. 3, ఆయన గురించి ఏమన్నా రాసుకున్నాడా? రాపించుకున్నాడా? ఆయన గురించి ఏమి రాసుకోలేదు, రాపించుకోలేదు. కానీ అనేకం రాశారు తర్వాత. అందుకనే ఈ వ్యక్తిని, క్రీస్తు అనే వ్యక్తిని తీసుకొని ఆ ఇద్దరిని పక్కన పెట్టి ప్రపంచ చరిత్రను 2 భాగాలు చేసిండ్రు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని. ఈయనతో ఒక శకం ఆరంభమైంది. దానిని క్రీస్తు శకం అంటారు. ఇప్పుడు నా మాట అంతా ఏంటంటే, ఎవరిని ఆధారం చేసుకొని ప్రపంచ చరిత్రను 2 భాగాలు చేశారో ఆయన గురించి ఒక పావు గంట వింటే తప్ప. పావు గంటే కదా నేను చెప్పేది, వింటే తప్ప. నేను ఏమన్నాను తెలుసా? వినపోతేనే తప్పు. అరే, నీ పుట్టుక ఎవరి పుట్టుకతో ముడివేయబడిందో ఆయన గురించి కొంచెం సేపు వింటే తప్ప. ఎట్లా నీ పుట్టుక ఆయన పుట్టుకతే ఉంది? నువ్వు ఎప్పుడు పుట్టినావంటే 2000 సంవత్సరాలు 2000లో పుట్టానంటావు. 2000 క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా చెప్పవే? క్రీస్తు శకము 2000 సంవత్సరాలు పుట్టిన నా వయసు 20 సంవత్సరాలు అని చెప్తావే. నీ పుట్టుక ఎవరి పుట్టుకతో ముడివేయబడిందో ఆయన గురించి కొంచెం ఆలోచిస్తే తప్ప. మీరే చెప్పండి, ఏమన్నా తప్పుందా? ఒక పావు గంట సేపు ఆలోచిస్తే ఏమవుతుంది? ఆలోచించండి. కాబట్టి ఇది ఎలా జరిగిందంటే చరిత్ర ప్రకారంగా జరిగింది. ఆ చరిత్రలో ఏం జరిగింది? ఆయన పుట్టిండు, చూపించిండ్రు కదా. 30 సంవత్సరాల వరకు మామూలుగా జీవించాడు. సడన్గా ఆయన లేచి సమాజ సేవను మొదలుపెట్టిండు. ఆ సమాజ సేవలో 3 సంగతులు చేసిండు. మొట్టమొదటిది అద్భుతమైన బోధలు చేశాడు. రెండవది అద్భుతమైన అద్భుతాలు చేసిండు. మూడవది ఈ 2కు మించి అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఆయన చేసింది 3 పనులే. ఈ 3 పనులు చేసి 3.5 సంవత్సరాల తర్వాత ఆయన్ని అక్కడున్న వాళ్ళందరూ ఈయన చెప్పే మాటలు మాకు బాధ కలిగిస్తున్నాయి. ఆయన మంచి చేయమంటున్నాడు, మాకు కష్టమవుతుంది. మమ్మల్ని తప్పు చేస్తున్నామని తిడుతున్నాడు, మాకు కష్టమవుతుంది. నేనే అంటున్నాడు, నాకు కష్టమవుతుందని చెప్పి ఆయన్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత లెటర్ రాపించుకొని సంతకం పెట్టించుకొని సెలవులో చంపేశారు. అది మీరు కరుణామయుల్లో చూసే ఉంటారు. ఆ చచ్చిపోయిన ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాధి మీద నుంచి దించటానికి ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి లెటర్ రాసి గవర్నర్ గారి పర్మిషన్తో సమాధి నుంచి దించిండు. తీసుకొచ్చి ఆయన్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారి సమాధిలో పెట్టారు. ఆ సమాధి మీద 2 టన్నుల, సుమారు 1.5-2 టన్నుల బరువైన రాయినేసి చుట్టూ పోలీసుని పెట్టిండ్రు. అదేంటి? సరే, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారంటే ఓకే. రాయి ఎందుకు వేశారు? పోలీసు ఎందుకు పెట్టారంటే ఆయన తన బోధల్లో చెప్పాడు, నేను 3వ దినమున లెగుస్తానని. లెగకుండా చేయాలని అంత రాయినేసి సమాధి చేస్తే ఆయన రాయి ఉంది, అట్టే ఉంది, సమాధి అట్టే ఉంది, పోలీసు వాళ్ళు అట్టే ఉన్నారు. ఆయన ఇంకో చోట పోయి మాట్లాడుతూ ఉన్నాడు. డౌట్ వచ్చింది. ఎవరో ఇల్లు చెప్పిండ్రు, అరే ఈయన వచ్చిండ్రు ఎక్కడికి, ఆయన రావటం ఏంటి, అయితే పట్టుకోండి సమాధి చూడండి అంటే అప్పుడు సమాధి తెరిచారు. చూస్తే అందులో లేడు. మరి లేనప్పుడు ఏమైంది? ఆయన తలదిండు అట్లే ఉంది, ఆయన కేసిన బట్టలు అట్లే ఉన్నాయి, కాళ్ళకాడబెట్టిన అట్టే ఉన్నాయి.
ఏది ఉందో అట్లే ఉన్నది. ఆయన మాత్రం లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి అనేక చోట్ల నేను తిరిగి లేచినానని రుజువు చేసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు, ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నా, కానీ నేను వెళ్ళి మీ అందరికీ స్వర్గంలో పరలోకములో స్థలము సిద్ధపరిచినాక మరలా వచ్చి నాతో ఉండటానికి మిమ్మల్ని తీసుకుపోతా అని చెప్పిండు. ఇది ఆయన చరిత్ర, ప్రపంచ చరిత్రను భాగాలు చేసిన ఆయన చరిత్ర. అట్లా చరిత్రగా జరిగితే ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. మొదటిది ఎమ్మాన్యుయల్, దేవుడు మనకు తోడు. ఎలాంటి నిరాశ వచ్చినా, నిరాశల్లో మనకు వచ్చే కోరిక ఏంటి తెలుసా? నాకెవరన్నా తోడుంటే బాగుండు. ఆ తోడు ఎవరు కావాలి? తెలిసినోడు కావాలి. ఆ తోడు ఎవరు కావాలి? బలవంతుడు కావాలి. దేవుడే వచ్చి ఇదిగో సదాకాలం నీతో కూడా ఉన్నానంటే ఇంకంతకన్నా ధైర్యం ఏముంటుంది? ఆయన రెండవ పేరు యేసు. ఆయన మనుషులను పాపము నుంచి తప్పి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. రక్షిస్తాడు, పాపాల నుంచి రక్షిస్తాడు, సమస్య నుంచి రక్షిస్తాడు, చిక్కుల నుంచి రక్షిస్తాడు. యేసు. మూడవ పేరున్నది క్రీస్తు, రాజు, పరిపాలన చేస్తానికి మరలా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడంటే క్రిస్మస్ రోజున ఆయన వచ్చింది ఏంటంటే మనతో ఉండటానికి. రెండవ రాకడ ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి ఆ స్వర్గంలో ఆయనతో పెట్టుకుంటానికి రాబోతున్నాడు. కాబట్టి ఇలాంటి యేసు ప్రభువుకు మీకు ఏ నిరాశలు వచ్చినా, నిస్పృహలు వచ్చినా ఈ 3 మాటలు చెప్పుకొని నిద్రపోండి. ఏంటా 3 మాటలు? మొదటిది ఎమ్మాన్యుయల్, నాతో ఉండవా. రెండవది యేసు, నన్ను రక్షించవా. మూడవది క్రీస్తు, పరిపాలించవా. ఈ 3 పేర్లతో ఆయన తన్ను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. ఆయన గురించి క్రిస్మస్ అంటారు. రెండో అంశానికి వెళ్ళిపోదాం. రెండో అంశం ఏమన్నాను? మొదటిది ఎలా జరిగింది, చరిత్ర ప్రకారం జరిగింది. రెండవది ఎవరి కోసం జరిగింది. ఇందాక చూసింటారు కదా, ఆ గొల్లోళ్ళు ఎలా జరిగింది. దేవదూత వచ్చి ఒక మాట అన్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. ప్రజలందరికీ, అందరి కోసం, కుల మత వర్గ తత్వ ప్రాంత భేదాలు లేకుండా, ఈ 5 భేదాలు వద్దు. ఆయన అందరి కోసం వచ్చాడు. ఆయన తన సమాజ సేవ మొదలుపెట్టిండని చెప్పి నేనే 30వ సంవత్సరంలో. అలాంటప్పుడు ఆయన సమాజ సేవ మొదలు పెడుతుంటే ఒక ఆయన పరిచయం చేసిండు ఆయన్ని ప్రపంచానంతటికి. ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలను మోసుకెళ్తాడు ఈయన. మనందరి పాపాలు మోసుకెళ్తాడు. నాకు ఈ మధ్య ఇంకోటి అర్థమైంది. మన యాని మోసుకెళ్ళటమే కాదు, మనం తప్పులు చేసి బాధపడుతూ ఏడుస్తుంటే అవి మోసుకెళ్ళటమే కాదు, ఇతరులు మన మీద మోపుని కూడా మోసుకెళ్తాడు. అంటే నేను చేసి ఆయనకు అప్పగిస్తే మోసుకెళ్తాడు. నేను చెయ్యని వాటిని ఎవరన్నా నా మీద మోపితే అది కూడా ఆయనే మోసుకెళ్తాడు. నా అన్నీ ఆయన మోసుకెళ్తాడు. ఒక గొర్రె పిల్లని మనం ఎలా చంపుతామో అలా ఆయన చంపబడతాడని చెప్పారు. అందుకే ఆయన లోకమంతటి కోసం. ఆయన ఏమన్నాడు? నేను లోకమంతటికి వెలుగుగా వచ్చినానన్నాడు. వెలుగు ఎవరికి? లోకానికి. యేసు అనే వ్యక్తి, క్రీస్తు అనే వ్యక్తి ఎక్కడ చెప్పబడినా అందరికీ 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 అని చెప్పబడుతుంది. ఆయన అందరి కోసం వచ్చిండు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ చరిత్రకి ఒక నూతన శకాన్ని ఆరంభించినోడు మన జీవితానికి నూతన శకాన్ని ఆరంభించడా? ఈ నిరాశలో బాధపడుతూ కుమిలి పోతున్న వారికి ఒక నిరీక్షణగా తన ఒక శకాన్ని ఆరంభించడా? చరిత్రకు క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని చెప్పుకున్నట్టు నీ జీవితానికి క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని నీ జీవితంలో ఒక చరిత్ర రాయడా? రాస్తాడు. ఒక శకాన్ని ఆరంభించాలి.
ప్రతి జీవితానికి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇస్తానికి ఆయన వచ్చిండు. ఆయన మామూలుడైతే చిన్న పరిష్కారం ఇస్తాడు. దేవుడు కాబట్టి వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు. ఆయన అందరి కోసం వచ్చాడు. భారతదేశానికి యేసు అనే సమాచారం ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలోనే వచ్చింది. పొరపాటున చాలామంది ఎవరో తెచ్చారంటున్నారు. ఎవరు తేలా? ఆయనకు చాలా క్లోజ్గా ఉండే 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఒక ఆయన పేరు థామస్. ఆయన మొదటి శతాబ్దంలోనే కేరళ వచ్చాడు. అక్కడ ఆయన యేసు అనే సమాచారాన్ని ప్రకటించాడు. తర్వాత ఆయన చెన్నై వెళ్ళాడు. అక్కడ ఆయన చంపబడ్డాడు. కానీ సమాచారం మాత్రం మొదటి శతాబ్దంలో వచ్చింది. ఆ యేసు యొక్క సమాచారము, క్రిస్మస్ అనే సమాచారము మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చింది. అందుకే నేను అన్నా, ఇండియా గాట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్రిస్మస్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది క్రిస్మస్ గురించి. మరి బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళింది? మనకొచ్చిన 500 సంవత్సరాల తర్వాత పోయింది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు 500 సంవత్సరాలు మన వెనకున్నారు. మరి అమెరికా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళింది? మనకొచ్చిన 1500 సంవత్సరాల తర్వాత వెళ్ళింది. వాళ్ళు మన తర్వాత 1500 సంవత్సరాలకి వాళ్ళకి చేరింది. భారతదేశానికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సెంచరీలోనే తన ఫస్ట్ డిసైపుల్స్ ద్వారానే వచ్చింది. నేను అడిగిన, యేసు, మా భారతదేశం అంటే నీ మనసులో ఎంత స్థానం ఉంది? కొంచెం చెప్పరాదు? ఆయన అన్నాడు, పిచ్చోడ, నీకు అర్థం కాలేదంటరా. నాకు 12 మంది ఉంటే, దేశాలు 200 దేశాలు ఉంటే, 200 దేశాల్లో నేను నా 12 మందిలో ఒకరిని పంపించానంటే, నీ దేశం కోసం నా హృదయంలో కనీసం 12వ స్థానం ఉన్నదని నీకు తెలియటం లేదా? భారతదేశమా, యేసు యొక్క హృదయంలో టాప్ 12 పొజిషన్లో ఉన్నది మన దేశం అని మనకు తెలియనా? ఎవడో తెచ్చింది కాదు ఇది. ఆయన సొంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సెంచరీ బై ద ఫస్ట్ డిసైపుల్స్ కేమ్ టు ఇండియా. రెండవది కూడా అయిపోయింది. మూడో దానికి వెళ్తున్నా. మూడవది ఏంటి? ఏం చేసిండు? మానవుని నిర్ణయాలు, తాను తప్పుడు నిర్ణయాలు చేసుకుని నిరాశపోతుంటే ఆయన చేసిన మంచి నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు ఆయన చేసిన బోధలో ఒకటి చెప్తా. మానవుడు 7 తప్పు నిర్ణయాలు చేసిండట. 7 తప్పు నిర్ణయాలు. ఆయన్ని చాలామంది యేసు ప్రభు అనే దేవుణ్ణి మనిషిని ఏమడిగింటారంటే, ఓ యేసు, ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి, దానికి 2 ముక్కల్లో సొల్యూషన్ చెప్పరాదు? ఎంతంత పుస్తకాలు రాస్తే, ఎంతంత బైబిల్ రాస్తే మాకు అర్థమవుతుంది. మా దగ్గర స్టూడెంట్స్ కూడా వస్తారు. సార్ పరీక్షల ముందు వస్తారు. ఏమని వస్తారు మా స్టూడెంట్స్? ఏమొస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఒట్టిదే వాళ్ళు అడిగేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే పేరు. అడిగేది ఏంటంటే పరీక్షలు వచ్చే క్వశ్చన్లు. చెప్పం. అసలే నేను అటానమస్ ఇంజనీర్ కాలేజీకి ప్రిన్సిపాల్. మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది. ఎవడేమైనా అవుట్. కాబట్టి యేసు ప్రభును అట్లాంటి ప్రపంచం అంతా వచ్చి అడిగింది, ఈ మానవ సమస్యకు పరిష్కారం ఏంటో 2 ముక్కల్లో చెప్పరాదు అంటే ఆయన నిజంగా 2 ముక్కల్లో చెప్పిండు. మొదటిది, దేవుణ్ణి ప్రేమించు. 2, మనిషిని ప్రేమించరా. అయిపోయిందిరా. ఇంతేరా, ఇంతే బాబు. అయితే ఈ మానవుల్లో కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళని మానవతావాదులు అంటారు. వాళ్ళు ఏం చేసిండంటే, సార్ ఒక పని చేస్తాం, దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెడదాం, మనుషుని ప్రేమిస్తాం సార్ అన్నారు. అప్పుడు నేనన్నా, దేవుణ్ణి ప్రేమించటం అనేది కాజు నాయన, మనుషుని ప్రేమించడం అనేది ఎఫెక్ట్. కాజు లేకుండా ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు తన ప్రేమ గురించి, మానవుని స్థితికి తన ప్రేమ గురించి ఒక ఉదాహరణ చెప్పిండు. దాని పేరు తప్పిపోయిన కుమారుడు. ఆ మానవుడికి ఏం పేరు పెట్టిండంటే, ఓ కుమారుడా, నేను దేవుణ్ణి కాదరా, నేను తండ్రిని రా.
నువ్వు నా కొడుకురా. కానీ మన ఇద్దరికి ఏమైందో తెలుసా? నువ్వు తప్పిపోయావురా. మానవుడు ఎలా తప్పిపోయాడో 7 తప్పు నిర్ణయాలు అన్నా కదా, చెప్తున్నా విను. తప్పు నిర్ణయాలకి రాంగ్ డెసిషన్ కదా. డబ్ల్యూ అని పేరు పెట్టండి. W1, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. అవసరమా? 2, W2, వెంటనే వేరే ఊరు వెళ్ళిపోయిండు, దేశం. W3, దూరదేశం పోయిండు. W4, దుర్వ్యాపారంగా నాశనం చేసుకున్నాడు. W5, వెనక్కి రాలే. మొత్తం పోయింది కదా, రావచ్చు కదా, రాలా. W6, పందులు మేపుకునే వాడితో షావుకారు దగ్గరే చేరిండు. W7, ఆడు అన్నం కూడా పెట్టలేదు. ఓ మనుషుడా, నువ్వు 7 తప్పు నిర్ణయాలు చేసి దిగజారిపోతే, ఒక్క మాట వినండి అక్కడ. అప్పుడు ఆకలి, ఆ పందులు రోజు మేపుతున్నాడు కదా, రోజు ఆపుకుంటున్నాడు. ఆకలి. ఒకసారి ఆ పందులు తినే పట్టు తీసుకుని తిందామని నోట్లో పెట్టుకుంటే షావుకారు వచ్చి లాగి పడేసిండు. వీడు ఏడ్చిండు. సార్, చివరికి నాకు అన్నం పెట్టవు కదా, నా అన్నం నాకు పెట్టవు, నాకు జీతం ఇవ్వవు, నా అన్నం నాకు పెట్టవు, నాకు జీతం ఇవ్వకపోగా కనీసం అన్నం పెట్టవు, అన్నం కూడా పెట్టకపోగా పందులు తినేది అని కూడా తినొద్దా నేను? ఓ మానవుడా, నీ స్థితి అంతగా దిగజారినవయ్యా. మీరు చెప్తారు ఒక మాట, మానవుని స్థితి పశువు కన్నా దీనాతి దీనముగా దిగజారిపోయింది. ఎందుకంటే ఏ పందైనా ఆత్మహత్య చేసుకోవడం చూసిండ్రా? కానీ మనుషుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వాడు బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వీడు పంది కన్నా దిగజారలేదా? ఎందుకురా? ఐఐటి విద్యార్థులు చస్తున్నారు. ఏ పంది కానీ కుక్క కానీ చచ్చిందంటరా? 2 పిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసి ఎందుకు మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కుక్కలేమన్నా సచ్చినాయా? జీవమున్న ఏ ప్రాణి కూడా ఆత్మహత్య చేసుకోదు, మనుషుడు తప్ప. ఓ మనుషుడా, ఎందుకురా ఇంత దిగజారినావు? ఎందుకయ్యా? మీకు ఆత్మహత్య అంటే అర్థం కాదేమో. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నారు అందరూ. నేను 3 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన. ఆత్మహత్య గురించి ఆలోచించడం కాదు, ఆత్మహత్య గురించి నిర్ణయం చేయటం కాదు, ప్రయత్నాలు చేసిన చావటానికి. ఎందుకు? నా బతుకట తయారైంది. ఈ మాట తర్వాత చెప్తే మా అమ్మ మా నాన్న ఏడ్చిండ్రు. ఎంత టెన్షన్లో ఉన్నాడు పిల్లగాడు. ఆత్మహత్య చేసుకోవటానికి సస్తుంటే ఒకటే ఒక కారణం, నా మనస్సాక్షి నన్ను బతకనివ్వలేదు. మనస్సాక్షి అంటది నువ్వు బతకకూడదురా దరిద్రుడా అని తిరస్కరించింది. ఇటు మనస్సాక్షి అంటే బతకాలంటే భయం, మనస్సాక్షి ఏడిపిస్తుంది. ఇటు సావాలంటే భయం, అమ్మ నాన్న గుర్తు వస్తున్నారు. ఓ మనుషుడా, జంతువు కన్నా ఎందుకురా నీకు ఈ బాధ? నువ్వు ఆత్మహత్య చేసుకున్నవాడిని ఎవడన్నా సుగడపోతే నన్నే చూడు. 2 భయాల మధ్య ఇరుక్కుపోయినా నేను బతకటానికి ఒకటే ఒక కారణం. ఎవరో ఒక ఆయన వచ్చి నాకు ఒక మాట చెప్పిండు, అది బైబిల్లో ఉన్నది. హెబ్రీ పత్రిక 9:14 మీరేం తీయవసరం లేదు, నేను చెప్పేస్తా, నా టైం చాలా అయిపోతుంది కాబట్టి. మొదటిది, నిత్యుడు, వినండి జాగ్రత్తగా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు అసలమాటి పొడుస్తుంది. నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ మనస్సాక్షి ఎంత, ఆ క్రీస్తు యొక్క రక్తము, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము నన్ను ఎంత ఎక్కువ శుద్ధి చేసిందంటే, ఇప్పటికీ 43 సంవత్సరాల క్రితం ఈ సంగతి జరిగింది. ఈ 43 సంవత్సరాల్లో 40 లక్షల మందికైనా చెప్పి ఉంటా ఈ సువార్త. నాయనా, సావకండ్రా, మనం పంది కన్నా బెటర్రా, నీ ఇంట్లో ఉన్న కుక్క కన్నా నువ్వు బెటర్రా, చావకరా. ఎందుకంటే నీ మనస్సాక్షిని
ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాదయ్యా ఆయన పరిశుద్ధ రక్తం. ఇది మానవుడు చేసిన తప్పు. ఇప్పుడు రండి, మానవుడు చేసిన 7 తప్పు నిర్ణయాలతో దిగజారిపోతే దేవుడు 7 మెట్టులు దిగి వచ్చిండు. రైట్ డెసిషన్స్ కదా, వాటిని చెప్తున్నాం. ఆరందం రైట్. ఇది ఫిలిప్పీ పత్రిక 2:5 నుంచి ఉంటుంది. R1 తన స్వరూపాన్ని విడిచిపెట్టిండు. R2 తన సీటును విడిచిపెట్టిండు. R3 మనుషుడిగా వచ్చిండు. ఆడకొచ్చి చూస్తున్నాడు, కెన్ ఐ మీట్ దిస్ మ్యాన్? ఈ తప్పిపోయిన కొడుకుని నేను చూడొచ్చా అంటే వాడు ఇక్కడ కూడా లేడు. దేవుడు మనుషుడయి హలో అన్నాడు. దేవుడు మనుషుడయి 3 మెట్టులు దిగి హలో అంటే వీడు కింద చూస్తున్నాడు. కింద ఉన్నాడు. ఓహో, నేను ఇంకా దిగాల కావాలని R4 దాసుడిగా అయ్యాడు. R5 రిక్తుడయ్యాడు. దాసుడిగా అయి చూస్తున్నాడు. ఓ మనుషుడా ఎక్కడున్నావురా? ఆడెక్కడ కూడా లేడు. ఆడెక్కడ పోయిండు? రిక్తుడయ్యాడు. ఎందుకు? తింటానికి కూడా లేని రిక్తుడయ్యాడు. ఓ అని ఆయన కూడా రిక్తుడయ్యిండు. ఓహో, ఇక్కడ కూడా లేడు. చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కొడుకు గురించి, కొడుకు తిరిగి వచ్చినాక దేవుడు ఏమన్నాడు, తండ్రి ఏమన్నాడు తెలుసా? ఈ నా కుమారుడు తప్పిపోయి బతికాడు అని చాలామంది చెప్తారు. అందుకే తప్పిపోయిన కుమారుడు అని పేరు పెడతారు. నేను కొత్త పేరు పెట్టినా, ఆయన దానికి ముందు ఇంకో మాట అన్నాడు, చనిపోయి బ్రతికాడు. అంటే ఎవడు? సచ్చినోడు. ఎప్పుడన్నా సచ్చినోడు అని పేరు పెట్టుకుని అది చదవండి, చచ్చిన బ్రతుకులు లెగుస్తాయి. ఈ నా కుమారుడు చచ్చిపోయి బ్రతికాడు. ఎందుకంటే నేను అక్కడికి కూడా దిగినా, ఏడకు పోయినా, మరణానికి పోయినా, ఆ మరణం కూడా పోతే మామూలు మరణం కాదు, ఇది సిలువ మరణం, శాపగ్రహమైన మరణానికి పోతే కానీ అడు దొరకలేదు. కాబట్టి ముగింపుకు వచ్చేస్తున్నా. 7 మెట్టులు దిగి దిగజారిన మనుషుని కోసం పరలోకము నుంచి 7 మెట్టులు దిగి వచ్చి ఆయన్ని కలుసుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేసిందంటే మనకు 7 మెట్టులు ఎక్కించాడు. దాన్ని విజయం అందాం. విజయం V1. నన్ను ఏదైతే ఏడిపిస్తుందో, ఆ మనస్సాక్షి చావు చావు అంటుందో ఆ పత్రాన్ని ఎత్తివేసిండు. V2 తన సిలువలో మేకులతో కొట్టుకున్నాడు. దాన్ని లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటారు. నా తీసి ఆయన మీద మోసుకున్నాడు. నేను అడిగిన, ఏందయ్యా యేసు ప్రభు ఎట్ట చేసినావు? నా తప్పులు నాకు తెలిసి నేను ఏడుచుకుంటున్నా. ఇప్పుడు నువ్వు తీసిపోయి సిలువలో మేకులు కొట్టి అందరికి చూపిస్తున్నావు. అందరూ చదువుతున్నారు, ఈ జాన్ పాలు దరిద్రుడు, ఈడేం చేసిండో తెలుసా? ఇప్పటిదాకా నేనేం చేసినా చెప్పినానా మీకు? చెప్పలేదే. మా అమ్మ చెప్పినాను, చెప్పలేదే. ఎవరికి చెప్పకుండా కదా, చెప్పకుండానే సీక్రెట్గా చచ్చిపోదాం అనుకున్నా. యేసు ఎందుకు ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టినావు? అప్పుడు యేసు 3వ పని చేసిండు, తన రక్తముతో తుడిచి వేశాడు. అప్పుడు హాయిగా ఉన్నది. ఏదైతే నన్ను ఏడిపించిందో, ఏదైతే నన్ను భయపెట్టిందో, ఏదైతే సావరా అన్నదో, ఆ పత్రాన్నిలో రాసిన నా తప్పులన్నిటినీ తుడిచివేశాడు. 4వది క్షమించాడు. క్షమాపణ. క్షమిస్తాడు, మర్చిపోతాడు. దానికి మించి నిన్ను మరిపింప చేస్తాడు. దానికి మించి మళ్ళా ఆ తప్పు చేయకుండా శక్తినిస్తాడు. V5 జీవింప చేశాడు. జీవించరా, మంచి జీవితం జీవించు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా సచ్చినుడనే కదా అర్థం. ఎవరో ఒక నన్ను అడిగారు, యేసు ప్రజలందరి కోసం ఎందుకు వచ్చాడు అని నన్ను అడిగితే నేనన్నా, ఒక మాట ఉన్నది, అందరూ పాపము చేసి చచ్చారు కాబట్టి ఆయన అందరి కోసం వచ్చిండు. ఆయన వచ్చి జీవానికి ఒక ఆరంభం ఇచ్చిండు. చచ్చిపోయిన మనిషిని బతికించటానికి, పాపములో ఉన్న మనిషిని పరిశుద్ధంగా చేయటానికి, నరకంలో ఉన్న మనిషిని స్వర్గం తీసుకెళ్ళటానికి, తీర్పుబడి ఏడుస్తున్న మనిషిని తీర్పు నుంచి బెయిలిచ్చి విడిపించటానికి. ఏంటి నీకు తీర్పు? నీ సావు నరకం. చస్తే ఈరోజు నరకం పోతావంటే
ఆ బెయిల్ తీసుకురావాలంటే ఆయన నెయిల్స్ ఎక్కాల్సి వచ్చింది. విత్ హిస్ నెయిల్స్ వి గెట్ బెయిల్. ఆయన నెయిల్స్తో మనకు బెయిల్స్ వచ్చినాయి. సిలువలో వేలాడిన మేకులతో మనందరికీ నరకం అనే తీర్పు నుంచి బెయిల్ ఇచ్చాడు ప్రభు. రండి జీవించండిరా. ఆరవది, మీ మీద ఉన్న ఆయుధాలని తీసేశాడు. ఏడవది, ఆయుధాలు ఓన్నే లేపేసిండు, అంటే సాతాన్ని. ఈ విధముగా దేవుడు మన కోసం 7 మెట్టులు ఎక్కించాడు. చాలిక మానవుడా, నువ్వు 7 మెట్టులు దిగజారినావు. రాంగ్ డెసిషన్ చేసి నువ్వు 7 మెట్టులు దిగినావు. నిరాశకు గురైపోయినావు. నేను 7 మెట్టులు దిగి వెతికి దిగి ఇందాక చూశారు కదా ఎలా దిగిండో. 3వ మెట్టు దగ్గర నుంచి ఎత్తుక్కుంటున్నాడు. 3 దిగినా కూడా కనపట్టలేదు వీడు. తప్పిపోయిన కుమారుడు గురించి ఏం చేస్తారు? పేపర్లో వేస్తారు, కొడుకు కనిపించట్లేదు. అలా ఒక్కసారి అరిసిండు, ఆదామా ఎక్కడున్నావు? ఆ అరుపు, ఎక్కడున్నావయ్యా? నువ్వు నన్ను ఎతకట్లేదు, నన్ను ఎతికే ధైర్యం కూడా నీకు లేదు. ఎందుకంటే నాశనం చేసుకున్నావు కదా, బాధపడుతున్నావు, మా నాన్న తిడతాడని. 7 మెట్టులు మనం లెక్కించాడు. ఈ 3 గుర్తుపెట్టుకో. మానవాళ్ళు 7 మెట్టులు దిగజారింది. ఆ మనిషిని కలవటానికి దేవుడు 7 మెట్టులు దిగి వచ్చి ఆ కింద ఉన్న మనల్ని 7 మెట్టులు ఎక్కించిండు. ఇందుకే యేసు ప్రభు వచ్చిండు. లాస్ట్ 2 minutes, ఇక మీ ఇష్టం, మీరు విన్నా నేను చెప్పేటట్లేదు. 2 minutes నేనేం చేయాలి? అయితే ఏంటి? నేనేం చేయాలి సార్? నేనేం చేయాలా? ఏమొద్దు. ఆ తప్పిపోయిన కొడుకు ఏం చేశాడో ఆ పని చెయ్యి. ఆడేం చేసిండు? మొట్టమొదటిది ఆలోచించాడు. రెండవది పోల్చుకున్నాడు. మా నాన్న దగ్గర ఎంతమంది ఉన్నారు, వాళ్లకు అన్నం దొరుకుతుంది, నాకైతే అన్నం కూడా లేదు, ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. కాబట్టి నేను పశ్చాత్తాపడి, తండ్రి నన్ను క్షమించమని ఒక్క మాట చెబితే చాలు, ఈ దరిద్రుణ్ణి అన్నం అడుక్కోటానికి కూడా నోచుకొని నేను నా తండ్రి దగ్గర పోయి ఒక్క మాట చెప్తాను నేనేమని, నానా క్షమించాయా. దేవుడు తన గురించి తాను దేవుడు అని చెప్పుకోవట్లేదండి, నానా అని చెప్తున్నాడు. కొడుక, ఒక్కసారి కొడుకు 3 పనులు చేయంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి 3 పనులు? రియలైజ్, రిపెంట్ అండ్ రిటర్న్. ఓ తప్పిపోయిన కుమారుడా, నీ పరిస్థితిని రియలైజ్ చేసుకో. రెండవది, నువ్వు చేసిన తప్పును పశ్చాత్తాపడు. మూడవది, ఏం చేయవసరం లేదు, లేచిరా, తిరిగిరా. దేవుడు లోకానికి ఎందుకు వచ్చిందంటే లోకాన్ని తిరిగి పరలోకం తీసుకెళ్ళటానికి. అప్పుడు తండ్రి ఏం చేసిండో తెలుసా? పరిగెత్తుకుని వచ్చి కౌగలించుకొని ఆ వాసన కొడుతున్న, బట్టలు సినిగిపోయిన, పందుల వాసన వస్తున్న వాడిని ముద్దు పెట్టుకొని అతనుకు మంచి వస్త్రాలు వేసిండు, ఉంగరం పెట్టిండు. ఉంగరం అంటే ఏంటి అర్థమైందా మీకు? ఏంటి ఉంగరం అంటే? అధికారం. నువ్వు నా కొడుకు అని, మరలా నిన్ను నేను అంగీకరిస్తున్నానని అధికారం. ఇంతకీ ఆ తప్పిపోయిన కుమారుడు పోగొట్టింది ఏంటో తెలుసా మీకు? ఆయన పోగొట్టుకున్నది ఏంటి? ఆ పిల్లగాడు ఆయన స్వరూపం, ఆయన మహిమ, ఆయన తేజస్సు. ఓ మనుషుడా, దేవుని స్వరూపంలో ఉన్న నువ్వు మనుషుడు కావటమే కాకుండా జంతువుల కన్నా నీచంగా తయారైనవే. తిరిగిరా. ఆ ఉంగరం పెట్టి మంచి విందు చేపించి అందరూ విందు చేస్తుంటే వీడు లేచి అంటున్నాడు, నాయనా నీ విందు నువ్వు చేస్తున్నావు, కానీ నేను ఒక మాట చెప్పాలి. ఏంటయ్యా? నానా, నేను తప్పు చేసిన, నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగుడిని కాను. నువ్వైతే ఉంగరం పెట్టినావు, నాకు కొంచెం డబల్ బాధ అవుతుంది.
పందుల దగ్గర తిన్న దానికన్నా బాధ అవుతుంది. అక్కడేమో ఆకలితో ఏడ్చిన, ఇప్పుడు ఆశ్చర్యంతో ఏడుస్తున్నా. దేవుడు నన్ను కూడా, నా తండ్రి నన్ను అంగీకరిస్తాడా? నానా, అప్పుడు ఆకలితో ఏడ్చిన, ఇప్పుడు నా కన్నీరు వస్తుంది. నీ ప్రేమతో ఏడుస్తున్నానండి. నన్ను నీ ప్రేమతో చంపేస్తున్నావు. ఇలాంటి వాణ్ణి నువ్వు అంగీకరిస్తావా? ఉంగరం పెట్టాడు, అధికారం ఇచ్చాడు. ఆ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నా. బైబిల్లో ఒక మాట ఉన్నది, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముచ్చు ప్రతి వాడును దేవుని పిల్లలగుటకు, ఏమో చెప్పండి, అధికారం అనుగ్రహించాను. ఓ కొడుక, నువ్వు ఏ అధికారాన్ని కోల్పోయినావో అది నేను మళ్ళా నీకు ఇచ్చానయ్యా. యు వాంట్ టు బి ఎ స్లేవ్, యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్, యు ఆర్ మై సన్. దేవుడు తండ్రిగా పరిచయం చేసుకున్న గొప్ప ప్రేమ ఇది. తప్పిపోయిన కుమారుణ్ణి వెతుకుస్తున్న ప్రేమ అది. చచ్చిన కొడుకును లేపుకున్న ప్రేమ ఇది. చచ్చిన కొడుకు కోసం మహా గొప్ప సెలబ్రేషన్ చేసిన ప్రేమ ఇది. నువ్వు తిరిగి వస్తే 4-6 చెప్తున్నా మీకు, హీ విల్ రిజాయిస్. నువ్వు సంతోషిస్తావు, ఆయన సంతోషిస్తాడు. నిన్ను బట్టి స్వర్గమంతా సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ చివరిలో ఒక మాట ఉంటుంది, అంతటా అందరూ సంతోషపడ సాగిరి. అంటే దే స్టార్టెడ్ పికప్ రిజాయిస్. If you realize and repent and return, the out goal is you will be back to son and everybody will rejoice. నీ వ్యక్తిగత జీవితం సంతోషిస్తుంది, నీ కుటుంబ జీవితం సంతోషిస్తుంది, నీ సమాజం నిన్ను బట్టి సంతోషిస్తుంది, నీ చుట్టూ ఉన్న అందరూ సంతోషిస్తారు. దుఃఖపడుతున్న మనిషిని, దిగజారిన మనిషిని సంతోషించే చేయటం, అందుకే దేవుడు దిగి వచ్చాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తా. ఒకవేళ కళ్ళు మూసుకోవటం మీకు ఇష్టం లేకపోతేనో, కొత్తగా ఉంటేనో కళ్ళు తెరిసే ఉండండి, బాధలేదు. చిన్న ప్రార్థన చేస్తా. ఒకవేళ కళ్ళు మూసుకోకపోయినా తల వంచుకుంటానంటే మీ ఇష్టం. మీరు 3 పనులు చేయండి. అభ్యంతరం లేకపోతే కళ్ళు మూసుకోండి, మీ గురించి ఒక్క క్షణం ఆలోచించుకోండి. 2, కళ్ళు మూసుకోవటం కొంచెం కొత్తగా ఉంటే తల వంచండి. 3, ఇది కొత్తగా ఉంటే కళ్ళు తెరిసే ఉండండి, కానీ ఇతరులను డిస్టర్బ్ చేయకండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ఆలోచించు. దేవుడు 3 మాటలు నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఓ మానవుడా, తప్పిపోయిన కుమారుడా, నువ్వు 7 మెట్టులు దిగజారిపోయినావయ్యా. ఆకలితో అలమటిస్తున్నావు. మనుషునికి సంతోషం ఎక్కడొస్తుంది, ఆనందం ఎక్కడొస్తుంది? ఇప్పుడు చచ్చిపోతే పరలోకుంటాననే సంతోషం ఎప్పుడొస్తుంది, ధైర్యం ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలన్నీ నిన్ను ఏదిస్తున్నాయి, నిన్ను బాధ పెడుతున్నాయి. దిగజారిపోయినావు. నిన్ను నేను కలుసుకోవటానికి నేను 7 మెట్టులు దిగి ప్రతి మెట్టులో నేను ఎత్తుకుంటా వచ్చానయ్యా. నువ్వు కనపడలేదని దిగి నేను కూడా దిగజారానయ్యా. నేను కూడా దిగజారిన పరిస్థితి. నీ కోసం నేను దిగి వచ్చిన, కానీ నిన్ను పైకి తీసుకురావటానికి 7 మెట్టులతో నిన్ను పైకి తీసుకొస్తున్నా. ఇక నువ్వు పైకి వచ్చిన నువ్వు నా యొక్క దాసుడువు కాదు, నీవు రిక్తుడువు కాదు. నీ చేతి నిండా ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు రిక్తుడువు కాదు, నువ్వు దాసుడు కాదు, నువ్వు కుమారుడవు. నువ్వు మనుష్యుడివి కాదు, దేవుని కుమారుడవు. నేను ఎంతగా హెచ్చిస్తున్నానంటే, నేను ఏ 7 మెట్టులు దిగి వచ్చానో నా గోలంతా ఒకటే, నిన్ను కింద నుంచి మళ్ళా 7 మెట్టులు ఎక్కించాలని. ఆ మొదటి 2 మెట్టులను వెక్కాలి. మొదటిగా నిన్ను మానవుడిగా చేయాలి. నేను అక్కడి నుంచి నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలి. అక్కడి నుంచి నా స్వరూపంలోకి నిన్ను తీసుకురావాలి. 7 మెట్టులు నిన్ను పైకి తీసుకురావాలయ్యా. నేను ఓ కొడుకా, నువ్వు చచ్చిపోయావయ్యా. పాపము చేయు ప్రతి వాడును పాపములో చచ్చిపోయావయ్యా. ఈ చావు మామూలు చావు కదరా, నరకములో పోయే చావు. మనుషులందరూ చచ్చిపోతారు, ఆ సావు గురించి మాట్లాడట్లేదు.
నరకం అనే భయంకరమైన మరణాన్ని నువ్వు పొందబోతున్నావు. నిత్యత్వమైన నరకంలో పోతున్నావు. నిన్ను తప్పించడానికే నేను అడ్డంగా పడి చచ్చిపోయినానయ్యా. నీ సావుకు నా సావును అడ్డం పెట్టినాను. కొడుక ఎప్పుడు వస్తావురా? ఎప్పుడు వస్తావు? నువ్వు 7 దిగింది నీకు గుర్తుందో లేదో, నేను 7 దిగింది నీకు గుర్తొస్తుందా? నేను ఎందుకు దిగినానంటే నిన్ను 7 మెట్లు ఎక్కించాలి. నా చివరికి 2 గోల్స్ ఉన్నాయి. నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలి. నా స్వరూపము నీకు ఇవ్వాలంటే రా కొడుక, నువ్వు 3 పనులు చేయరా. రియలైజ్ అవురా, రిపెంట్ అవ్వు నాయన, రిటర్న్ అవ్వు, ఆలోచించు, పశ్చాత్తాపడు, తిరిగిరా. నువ్వు తిరిగి వస్తే తీరని సంతోషంతో నిన్ను నేను గొప్ప కొడుకుగా చేస్తా. ఇదిగో ఇప్పుడే నీకు నా కుమారుడనే అధికారం నేను ఇస్తా. ఇప్పుడు వస్తావా? ఈ 3 పనులు చేస్తే ఇప్పుడే నిన్ను నేను కుమారత్వాన్ని నీకు ఇస్తా. దేవుని చెప్పుకుంటావా? దేవా, అందరూ మానవుల్లాగానే నేను కూడా 7 మెట్లు, నేను 7 తప్పు నిర్ణయాలు చేసి దిగజారిపోయినా. కానీ నా కోసం నువ్వు 7 మెట్లు దిగి నన్ను కలుస్తానికి వచ్చావా నాయనా? నన్ను అంగీకరించడానికి సిద్ధపడినావా? మరి నేనేం చేయాలి ప్రభువా? నిన్ను నమ్ముతున్నా, నిన్ను వింటున్నా, నీ గురించి విశ్వసిస్తున్నా, నీ దగ్గర విధేయత చూపుతున్నా. నన్ను నరకం నుంచి తప్పించి పరలోకం చేర్చు, తీర్పు నుంచి బెయిలిచ్చి నిత్యత్వంలోకి నన్ను చేర్చు. నీ నెయిల్స్ ద్వారా నాకు బెయిలివా? ఎవ్వడు మళ్ళీ అరగలేని బెయిల్ నేను ఇస్తున్నా. రా, సిలువలో వేలాడిన నెయిల్సే నీ జీవితానికి బెయిల్గా వస్తుంది. రండి అని ప్రభువుని అడుగుదాం. ఆయన నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన మాట ఆయన దగ్గరకు రండి 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 అని పిలుపును ఏమంటావు? పొండి అనే దేవుడు కాదండి, రండి అంటున్నాడు. ఆయన దేవుడుగా రాలేదయ్యా, తండ్రి కొడుకా అంటున్నాడు. ఈరోజు ఆయనతో మాట్లాడతావా? తిరిగిరా, ఆలోచించుకో. నీ జీవితం నీ ఇష్టం, కానీ నాశనం చేసుకోకు. నువ్వు తిరిగి వస్తే నీకు నీవు ప్రయోజకుడు అవుతావు, నీ కుటుంబానికి ప్రయోజకుడు అవుతావు, సమాజానికి ప్రయోజకుడు అవుతావు. ఇదే దేవుడిచ్చే ఆహ్వానం. తిరిగిరా. ప్రార్థన చేస్తా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చేరిన మీ బిడ్డలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. 43 సంవత్సరాల క్రితం నేను చేసిన 3 ప్రయత్నాల్లో, చంపుకోవటానికి చేసిన ప్రయత్నాల నుంచి ఎలా తప్పించావో, అలా సావటానికి నేను ఎంత డిప్రెషన్లోకి పోయినానో అది నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ ఇక్కడ చేరిన మీ బిడ్డలందరూ అలాంటి పరిస్థితులు ఎవ్వరూ పోకుండా ప్రభువా తిరిగి వచ్చుటకు ఇష్టపడుతుండగా మీ బిడ్డల్ని మీరు అంగీకరించండి. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏం చేసినావో, తప్పిపోయి దొరికాడని ప్రకటించినావు కదా, చచ్చిపోయి బ్రతికాడని ప్రకటించినావు కదా, అలాంటి ప్రకటన ఇక్కడ చేరిన మా అందరి కోసం ప్రపంచానికి ప్రకటించవా? తద్వారా మా జీవితాలకు మేలు, కుటుంబాలకు మేలు, సమాజానికి మేలుగా మమ్మల్ని మార్చి ఒక ఆరంభాన్ని ఇవ్వవా? ప్రపంచానికే కొత్త శకం ఆరంభించిన క్రీస్తు, నా జీవితానికి కొత్త శకాన్ని ఆరంభించవా? మా అందరి జీవితాలకు కొత్త జీవితాన్ని ఆరంభించవా? ప్రపంచంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పినట్టు మా జీవితాల్లో క్రీస్తు రాకముందు మేము ఎట్లా ఉన్నాం, క్రీస్తు వచ్చినాక ఎలా ఉన్నదో ఒక్కసారి మా జీవితాల్లో కూడా ఆరంభించమని బతిమాలుతున్నాం. మిమ్మల్ని గౌరవించి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి పంపండి, ఆశీర్వదించి పంపండి, మీ స్పర్శతో పంపండి, మీ స్వరముతో పంపండి, మీ జ్ఞాపకాలతో పంపండి. పరిశుద్ధాత్మ దేవ,
మీ యొక్క జ్ఞాపకాలతో ఈ మాటలను వారును నడిపించమని, వారితో ఉండి వారిని ఒప్పించుటకు అన్ని చేయగలిగే శక్తి మీకుంది కాబట్టి మీకు అప్పగించుకుంటూ వచ్చిన వారందరినీ దీవించి బలపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపికతో ఉండి చక్కగా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలకించారు. ఇంకా మీకు దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ చర్చ్లో ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకి సర్వీస్ ఉంటుంది. అలానే ఈవినింగ్ 6 o'clock కూడా మరి చర్చ్ సర్వీస్ ఉంటుంది కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. గాడ్ బ్లెస్ యూ.